హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫీఫ్లో. ఈరోజు వీడియోలో మనం బ్లెండర్లో 3D కప్ మోడల్ చేసి ఆ కప్కి టెక్స్చర్స్ అప్లై చేసి లైటింగ్ అండ్ రియలిస్టిక్ రెండరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం డిఫాల్ట్ కీబోర్డ్ని సెట్ చేసుకుని షిఫ్ట్ ఏ క్లిక్ చేసి మెష్లో సర్కిల్ తీసుకుందాం. నంపాడ్లో 3 క్లిక్ చేస్తే మనకు ఫ్రంట్ వ్యూ వస్తుంది. ట్యాబ్ క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్దాం. ఆల్ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రూడ్ అలాంగ్ జెడ్ యాక్సెస్ చేసుకుందాం. అండ్ వన్ మోర్ టైం ఎక్స్ట్రూడ్ అలాంగ్ జెడ్ యాక్సెస్ చేసుకుందాం. ఇప్పుడు సెలెక్ట్ అయిన వర్టిసెస్ని ఎస్ క్లిక్ చేసి స్కేల్ చేసి కిందకి డ్రాగ్ చేసుకుందాం. ఈ సెలెక్ట్ అయిన వర్టిసెస్ని ఎక్స్ట్రూడ్ అలాంగ్ జెడ్ యాక్సెస్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ అప్లై చేద్దాం. షార్ట్ కట్ కంట్రోల్ 2. నెక్స్ట్ దీనికి సాలిడిఫై మాడిఫైర్ అప్లై చేద్దాం. థిక్నెస్ 0.22 సెట్ చేద్దాం. ఈ కింద వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రూడ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఎస్ క్లిక్ చేసి స్కేల్ చేసుకుని F3 క్లిక్ చేసి గ్రిడ్ ఫిల్ అని టైప్ చేసి గ్రిడ్ ఫిల్ని అప్లై చేద్దాం. నెక్స్ట్ మనం సాలిడిఫై మాడిఫైర్ని అప్లై చేసుకుని ఇన్సైడ్ లూప్ కట్ అవుట్ సైడ్ లూప్ కట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ని కూడా అప్లై చేద్దాం. ఇప్పుడు మన హ్యాండిల్ కోసం ఇక్కడ లూప్ కట్ ఎక్కడ లూప్ కట్ యాడ్ చేసుకుని పైన 4 ఫేసెస్ని కింద 4 ఫేసెస్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి సబ్ డివైడ్ చేసుకుందాం. ఈ ఫేసెస్ సెలక్షన్లో ఉండగానే రైట్ క్లిక్ చేసుకుని లూప్ టూల్స్లో సర్కిల్ సెలెక్ట్ చేద్దాం. వీటిని సెలెక్ట్ చేసుకుని అవుట్ సైడ్ ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. వీటి డైరెక్షన్ని అడ్జస్ట్ చేసుకుందాం. తర్వాత F3 క్లిక్ చేసి విడ్జ్ ఎడ్జ్ లూప్స్ని అప్లై చేద్దాం. ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ కట్స్ 5 తీసుకుంటున్నా. ఇప్పుడు మనం సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ యాడ్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి షేడ్ స్మూత్ చేసుకుందాం. ఈ కప్పుకున్న హ్యాండిల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం సాసర్ కోసం మెష్లో సర్కిల్ తీసుకుని స్కేల్ చేసుకుందాం. నెక్స్ట్ ఎక్స్ట్రూడ్ చేసి కిందకి ఇలా మూవ్ చేసుకుందాం. దానికి గ్రిడ్ ఫిల్ అప్లై చేసుకుని అవుట్ సైడ్ వర్టిసెస్ని 2 టైమ్స్ అవుట్ సైడ్ ఎక్స్ట్రూడ్ చేసుకుని వర్టిసెస్ని పైకి కొంచెం ఇలా మూవ్ చేసుకుందాం. దీనికి సాలిడిఫై మాడిఫైర్ అప్లై చేసుకుని సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ అప్లై చేద్దాం. అండ్ ఈ మధ్యలో వర్టిసెస్ని కూడా కొంచెం కిందకి డ్రాగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కాఫీ టెక్స్చర్ కోసం కప్పుని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఈ టాప్లో ఉన్న ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని పీ క్లిక్ చేసి సపరేట్ సెలెక్షన్ చేసుకుందాం. సపరేట్ చేసుకున్న ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఫిల్ అప్లై చేద్దాం. ఇప్పుడు మనం ఈ కప్కి టెక్స్చర్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. షేడింగ్ ట్యాబ్లోకి వెళ్తున్నా, న్యూ మెటీరియల్ తీసుకుంటున్నా, షిఫ్ట్ ఏ క్లిక్ చేసి నాయిస్ టెక్స్చర్ తీసుకుందాం. అండ్ కలర్ ర్యాప్ నోడ్ కూడా యాడ్ చేసుకుందాం. నాయిస్ టెక్స్చర్ని సెలెక్ట్ చేసుకుని Ctrl+T ప్రెస్ చేస్తే మ్యాపింగ్ అండ్ టెక్స్చర్ కోఆర్డినేట్ అనే 2 నోట్స్ అటాచ్ అయ్యి వస్తాయి. ఇది మీకు రాకపోయినట్లయితే ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లో నోడ్ యాంగులర్ని యాక్టివేట్ చేసుకోండి. మ్యాపింగ్ని టెక్స్చర్ కోఆర్డినేట్లో ఆబ్జెక్ట్కి ఫిక్స్ చేద్దాం. కలర్ ర్యాంప్లో కలర్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. నాయిస్ టెక్స్చర్ని మన సీన్కి సెట్ అయ్యే విధంగా వాల్యూస్ చేంజ్ చేసుకుంటున్నాం. ప్రిన్సిపల్ PSTFలో మెటాలిక్ అండ్ రఫ్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అండ్ తర్వాత ఒక బంప్ నోడ్ని యాడ్ చేసుకుందాం. దాంతోపాటుగా నాయిస్ టెక్స్చర్ని యాడ్ చేసుకుందాం. నాయిస్ని బంప్ని అటాచ్ చేసుకుని బంప్ని ప్రిన్సిపల్ PSTFకి అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న వాల్యూస్ని చేంజ్ చేసుకున్నట్లయితే మనకి కప్ టెక్స్చర్ వస్తుంది. సేమ్ టెక్స్చర్ని సాసర్ కూడా అప్లై చేద్దాం. దానికోసం సాసర్ని సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత కప్పుని సెలెక్ట్ చేసుకుని Ctrl+L ప్రెస్ చేసి లింక్ మెటల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కాఫీ టెక్స్చర్ కోసం ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుని షేడింగ్ ట్యాబ్లోకి వెళ్ళి న్యూ మెటీరియల్ తీసుకుని ఇమేజ్ టెక్స్చర్ అప్లై చేద్దాం. ప్రిన్సిపల్ PSTFని సెలెక్ట్ చేసుకుని Ctrl+T ప్రెస్ చేస్తే మనకి ఇమేజ్ టెక్స్చర్ ప్రాపర్టీస్ వస్తాయి. ఓపెన్ క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇమేజ్ ఇస్తాను, అది ఇక్కడ అప్లై చేయండి. ఇప్పుడు మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళి మొత్తం సెలెక్ట్ చేసుకుని యూ ప్రెస్ చేసి అన్రాప్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. యూవీ మ్యాపింగ్లోకి వెళ్ళి సేమ్ ప్లేన్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఆల్ సెలెక్షన్ చేసుకుని కొంచెం అలా స్కేల్ చేసుకుందాం. కప్పుకు సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సీన్కి నేను కెమెరా యాడ్ చేస్తున్నాను. షిఫ్ట్ ఏ క్లిక్ చేసి కెమెరా తీసుకుంటాను. నేను కెమెరా పొజిషన్ ఇలా సెట్ చేసుకుంటున్నాను. అండ్ నా కెమెరా యాంగిల్కి తగ్గట్టుగా కప్పుని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఒక ప్లేన్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం లైటింగ్ సెట్ చేసుకుందాం. షిఫ్ట్ ఏ క్లిక్ చేసి లైట్లోకి వెళ్ళి ఈ రేట్ తీసుకుంటున్నాం. లైట్ని మనకి కెమెరాకి ఆపోజిట్లో ఉండేలా సెట్ చేసుకుందాం. అప్పుడే మనకి షాడోస్ అనేవి కనిపిస్తాయి. లైట్ సైజ్ వచ్చేసరికి 12 మీటర్స్ తీసుకుంటున్నాం. లైట్ పవర్ వచ్చేసరికి నేను 4000 తీసుకుంటున్నాను.
వరల్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి స్ట్రెంత్ని 0 చేసుకుందాం. నాకు శాంపుల్స్ 500 తీసుకుంటాను. అండ్ ఇప్పుడు దీన్ని మనం రెండర్ చేసుకుందాం.